దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ప్రతి ఆలోచన మీద మరి మనము పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన బలముతో దేవుని మాటను అంగీకరిద్దాం. ఆ మాటల వైపే మన దృష్టి కేంద్రీకరిద్దాం. హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రములు. దేవుడు మనకిస్తున్న ప్రతి కృప, ప్రతి జీవము గల మాట చాలా విలువైనది. ఈ ప్రపంచంలో ఏదైనా విలువైనదంటూ ఒకటి ఉంటే అది పరిశుద్ధ దేవుని నోటిలోంచి వచ్చు జీవము గల మాట. ఆ మాటలో ఒక మనుషునికి కావలసినదంతయు మరి ఆ మాటలోనే ఉంది. మనుషులు ఈ రోజున ఎంతో పెద్ద ప్రయాస పడతా ఉన్నారు. మనము ఒకప్పుడు అలాగా పెద్ద ప్రయాసలో పడి మునిగిన వారమే. కానీ మహాదేవుని కనికరం చేత దేవుడు మనలను ఆశ్చర్యరీతిగా విడిపించి ఆయన మహాకృప మనకి అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, నేను ఉపదేశంలోకి వెళ్ళే ముందు ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మొదటి లైన్ చదవండి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. పరిశుద్ధుడకు తండ్రి, అత్యల్పుణ్ణి, ధూళిని, దుమ్మునైన నన్ను మరుగు చేసి నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి అత్యల్పుణ్ణి, ధూళిని, దుమ్మునైన నన్ను మరుగు చేసి ఇక్కడ నిలబడిన నాతో, ఇక్కడ ఉన్న వారితో, లైవ్ ద్వారా నీ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రభు మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. లేఖనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు నేను ధ్యానం చేసిన తర్వాత దేవుని ఆత్మ నన్ను మరి దినం నేను మీతో ప్రభు మనతో ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుండి 16 వరకు మనం ధ్యానించబోతున్నాము. ఈ విషయాలన్నీ నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆత్మ నన్ను బలపరిచి నాకు ఒక మంచి ఆలోచన మనసులో పెట్టారు. ఏంటంటే, నేను బైబిల్ ముగించి స్నానానికి వెళ్తున్నప్పుడు ఈ మీకా గ్రంథంలో రాయబడినటువంటి మాట దేవుడు నా ముందు పెట్టారు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మన భవిష్యత్తును గూర్చి మనకంటే మన ప్రభువుకి బాగా తెలుసును. హల్లెలూయా. రేపు ఏమి జరుగుద్దో నాకు తెలియదండి. రేపు ఏం జరుగుద్దో నాకు తెలియదు. దేవునికి స్తోత్రాలు. కానీ నా విమోచకుడు, నా రక్షకుడు నన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి తన ప్రాణమును సిలువలో బలిగా అర్పణముగా అర్పించి నా ఆత్మ ప్రాణ శరీరములను సంరక్షించిన నా దేవునికి ప్రియులారా, నా భవిష్యత్తును గూర్చి నాకంటే నా ప్రభువుకి బాగా తెలియను. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కాబట్టి ఏది ఉత్తమమో మనం ఇప్పుడు తెలుసుకొనబోతున్నాము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానం చేద్దాం. కాబట్టి ఇశ్రాయేలు
నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలే ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. కాబట్టి మీరు లోబడనొల్లని స్వభావమును రోసివేసి ఇక మీదట ముష్కరులు కాకుండుడి. మనము ముందుగా మీకా గ్రంథములో నుండి 6వ అధ్యాయము 8వ వచనం మొదటి లైన్లో ఏం చూస్తున్నాము? మనుషుడా, ఏది ఉత్తమమో మీరు బాగా మనసు పెట్టండి. మీరు దానిపైన 6-7 వచనాలు చూస్తే, ఏమి తీసుకుని వచ్చి నా దేవుణ్ణి నేను సంతోషపరిచెదను. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును, యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, బాగా మనసు పెట్టండి. 6-7 వచనాల్లో దేవునికి అవసరమైనవి దహన బలులు కాదు, మనమిచ్చే కానుకలు కట్నాలు కాదు. నా భాష మీరు బాగా గమనించండి. మనం ఎలాగిస్తాం చెప్పండి? దేవుడు ఏదైనా మనకిస్తే మనము దేవునికి మనకిచ్చిన దాంట్లో ఏం చేస్తామండి? ఇస్తాం. మీరు బాగా వినాలి. మరి క్రమం తప్పకుండా దశంభాగం తీసేవాళ్ళకి నేను చెప్పే మాట బాగా అర్థమవుతుంది. మీకు ఒక నెలలో దేవుడు సమృద్ధిగా ఇస్తే మీరు సమృద్ధిగా దేవునికి 10వ భాగం తీస్తారు. లేదు, తక్కువగా మీకు వస్తే తక్కువగా తీస్తారు. అసలు ఆ నెలలో ఆదాయమే లేకపోతే హల్లెలూయా మనం ఏమి ఇవ్వలేం. అలాగని చెప్పి మీరు మనసు బాగా పెట్టాలి ప్రియులారా. అలాగని చెప్పి నువ్వేమి ఇవ్వలేదని దేవుడు నిన్ను తృణీకరించడం అర్థమవుతుందండి. హల్లెలూయా. అలాగని చెప్పేసి నువ్వేదో కానుకలు కట్నాలు ఇచ్చేవని బట్టి చెప్పి నిన్ను బట్టి ఏం ఆనందించడు ఆయన. మీరు బాగా వినాలి. ఎందుకంటే ప్రియులారా, ఈ 10వ భాగము అనేది మనము ఆర్థికముగా అభివృద్ధి చెందటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం. అంతే తప్ప మనమిచ్చే ధనధాన్యముల చేత, కానుకలు కట్నాల చేత మన ప్రభు మనలను బట్టి సంతోషిస్తాడు లేక అదే ఒక ఉత్తమ కార్యము అని మాత్రం మీరు భ్రమపడి మోసపోవద్దండి. అర్థమవుతుంది మీకు? అలాగే ఎవరు కూడా దయించి మోసపోవద్దు. కాబట్టి ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడుచున్నది. అందరికీ, మన వాళ్ళకి అందరికీ ఒక మంచి అలవాటు ఉంది. చదువు ఉన్న వాళ్ళందరూ ఒక నోటు బుక్ తీసుకుని, అయ్యా ఒక పక్కన నిద్రపోతున్నా కూడా ఏదో రాస్తా ఉంటారండి. హల్లెలూయా. మీరు బాగా వినాలండి. రాసుకుని తర్వాత ఎప్పుడైనా ధ్యానం చేస్తారా అంటే దాని జోలికి మరలా వెళ్ళమన్నా వెళ్ళరండి. హల్లెలూయా. కాబట్టి సమయంలో 12 వచనం మీద దృష్టి పెట్టండి.
కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. అయ్యా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ హృదయాలండి దేవుని భయముతో ఏలబడాలి. నా భాష మీకు అర్థమవుతుందా లేదా బాబు? మన హృదయాలు, ఒక విశ్వాసి హృదయం స్థితి ఎప్పుడు కూడా దేవుని భయము మన హృదయాన్ని ఏలాలండి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా, హల్లెలూయా, ఆయన సేవకుడైన మోషే ద్వారా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలతో వారికి ఏది ఉత్తమమో, అంటే దేని వలన దేవుడు సంతోషిస్తాడో, దేనిని బట్టి ఒక వ్యక్తిని ఆయన అంగీకరిస్తాడో, ఏది చేస్తే నన్ను బట్టి నా దేవుడు ఆనందిస్తాడో, ఏది నేను అనుసరిస్తే ఆయన సంతోషిస్తాడో దానిని చేయటము విశ్వాస యొక్క అనుదిన దినచర్య అని చెప్తున్నాను మీకు. అది మన యొక్క కర్తవ్యం. మీకు అర్థమవుతుందా లేదండి? కాబట్టి మొట్టమొదటగా ఒక విశ్వాస హృదయము ఎప్పుడు దేవుని భయముతో ఏలబడాలండి. దేవునికి స్తోత్రాలు. ఏం చేయబడాలి? దేవుని భయముతో మనం హృదయాలు ఏలబడతా ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఈ రాత్రి ఈ లేఖన భాగాల మీద దృష్టి బాగా పెట్టాలి. మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా ప్రియులారా దేవుని భయముతో ఏలబడాలి. కాబట్టి దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఆయన ముందు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఎందుకంటే ఒక మాట మీరు గమనించండి, దేవుని ప్రజలకు ఎప్పుడైతే దేవుని భయము మన హృదయాల్లో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని భయము మన హృదయం అనే సింహాసనములో అది ఆసీనుడై ఉంటుందో, లేక అక్కడ భద్రపరచబడుతో, ఆ వ్యక్తి పరిశుద్ధతలో పరిపూర్ణులవుతారండి. ఒకసారి మీరు 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము చదవండి, 1-2 వచనాలు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అయ్యా, అర్థమవుతుంది మీకండి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. బాబు, అందరూ దయించి నా భాష మీద కొద్ది దృష్టి పెట్టాలి. మనము అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఈ అంచె దినాల్లో ఉన్న మనలను ప్రభు రేపుతున్నాడండి. మీరు బాగా వినాలి. నేను పోయిన బుధవారం పగలు తమ్మవరం అనే గ్రామంలో స్మారకూటం జరిగింది. దానికి విశ్వాసులు, తర్వాత లైవ్ ద్వారా విన్న వారందరూ కూడా ప్రార్థన చేశారు. అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన బట్టి, ఆ ప్రాంతం మీద దేవునికి ఉన్న దయని బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని దేవుడు రక్షించాలని ఆయన కనికరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పలు రీతులుగా ప్రేరేపించి బలపరిచాడండి. మీరు నా భాష మీరు బాగా గమనించాలి.
ముందు 2 రోజులు నాకు బాగోలేదు. సోమవారం బాగోలేదు, మంగళవారం బాగోలేదు. హల్లెలూయా. నేను ఉదయకాలం కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 3 ఇడ్లీ, చిన్న ఇడ్లీ 3 ఇడ్లీ తిని బయలుదేరా. బాగా మనసు పెట్టండి. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ ప్రభు నన్ను అలా నిలవబెట్టి వాడుకుంటూలో నా గొప్పతనం ఏమీ లేదు అక్కడ. ఆ భాష మీరు గమనించండి. అక్కడ నేనేదో గనున్నను, లేకపోతే మహాభక్తిపరున్నను, లేకపోతే 45 సంవత్సరాల బైబిల్ సీనియారిటీని బట్టి జరిగింది ఏది లేదు అక్కడ. నాకు మాత్రం ఒక్కటి బాగా తెలుసు, నేను ఎంత అల్పుణ్ణో నాకు బాగా తెలుసు. మీరు వినాలండి. ఆ దిన పరిచయాన్ని ఆటంకపరచడానికి మరి కరెంటు అంతరాయం, కొంతమంది మనుషులు మాటలు, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ దేవుని కనికరం అక్కడ కుమ్మరించబడి ఏది జరగాలో అది జరిగిందండి. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తున్నాను, దాన్ని బట్టి నేను అతిశయించడానికి ఏమీ లేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు నన్ను వాడుకున్న దాన్ని బట్టి నా దేవుడికి ఎన్నో స్తుతులు చెల్లించాను. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక విషయం మీద మీరు దృష్టి పెట్టండి. హల్లెలూయా. మీరు వినాలి. ఈ లోక జీవనం ముందు చూశారు, జీవితం ముందు చూశారండి. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు రెడ్డి గడ్డి వంటిదండి మన ఆయుష్. మన స్థితిగతులన్నీ అలాంటివే. కాబట్టి అలాంటి వారుమైన మన ఎడల దేవుడు ఎంతో 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 దయ చూపిస్తూ ఉన్నారు. కనుక ఆయన మహాదయను, ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను ప్రియులారా మనము మరి దాని ద్వారా దేవుడు మనం ఏమై ఉండాలనుకుంటున్నారో, మన అనుదిన దినచర్య, మన నోటి మాటలు, మన ప్రవర్తనలు, మన నడకలు, మన చేతి క్రియలు, ఇవన్నీ కూడా ఎలాగ ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియులారా బాగా మనసు పెట్టండి. అవన్నీ కూడా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి అవన్నీ కూడా మనం అనుసరించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం 2 కొరింథీ 7 అధ్యాయములు ఏమి రాయబడింది? ప్రియులారా దేవుని భయము. ఇక్కడ వినండి, ఒక పరిశుద్ధుని మనసులో దేవుని భయం ఎప్పుడైతే ఏళ్తా ఉంటుందో, ఒక పరిశుద్ధుని హృదయాన్ని దేవుని భయం చేత ఒక విశ్వాసి హృదయం ఏలబడితేనండి, ఆ విశ్వాసి ధన్యుడని మీకు చెప్తున్నాను. ఎందుకంటే దేవుని భయము చేత ఏం జరుగుతుందని ఉంది అక్కడ వాక్యంలో. దేవుని భయం ఎప్పుడైతే మన హృదయంలో నిలిచి ఉంటుందో మనము పరిశుద్ధతలో సంపూర్ణమవుతామండి. మనం ఏం చేపడతాం ప్రియులారా? మనము పరిశుద్ధతలో సంపూర్ణమవుతాం. అంత మాత్రమే కాదండి, శరీరమునకును మన శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అయ్యా, మీకు అర్థమైందా? పరిశుద్ధతలో ఒక విశ్వాసి సంపూర్ణుడు లేక సంపూర్ణురాలుగా అవ్వాలన్నా మన ఆత్మకు శరీరమునకు కలిగిన సమస్త కల్మషము కడిగి వేసుకోవాలన్నా దీనికి ఏది మూలమండి? దేవుని భయము మనల్ని ఏలాలి. దేవుని భయము మన హృదయములో నివసించాలి ప్రియులారా. అప్పుడే పరిశుద్ధతలో మనం పరిపూర్ణంగా ఉంది. అప్పుడే పరిశుద్ధతలో సంపూర్ణ స్థితికి మనం మార్చబడతామండి.
లేకపోతే మనం పరిశుద్ధతలో పరిపూర్ణం కాలేం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది, దేవునికి ప్రీతికరమైనది, ఇష్టకరమైనది ఏమిటయ్యా అంటే ఒక విశ్వాసి తన అనుదిన జీవితంలో జీవించే పరిశుద్ధత. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలంటే, లేక మన ఆత్మకు శరీరంకు కలిగిన సమస్త కల్మషము నుండి కడిగి వేసుకుని మనము పరిశుద్ధతలో సంపూర్ణ స్థితి పొందాలంటే అది దేవుని భయము కలిగిన విశ్వాసులకే సాధ్యపడద్దండి. దేవుని భయము కానీ నీ హృదయంలో లేకపోతే సహోదరి సహోదరుడా, నీవు పరిశుద్ధతలో ఏమవ్వలేవు. నువ్వు పరిశుద్ధతలో సంపూర్ణురాలుగా మార్చబడలేవు. అదే టైంలో ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషం అక్కడే ఉంటుంది. ఏమండి, ప్రతిరోజు యథార్థమైన విశ్వాసులు వారి ఆత్మకు శరీరమునకు కలిగిన సమస్త కల్మషము కడుక్కుంటూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఏం చేసుకుంటారు? వారి ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషమును కడిగి వేసుకుంటూ ఉంటారు. మాసిన బట్టలు ఎలాగ తెల్లగా ఉతుక్కుంటూ ఉంటారో దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాగే యథార్థమైన దేవుని బిడ్డలు కూడా అలాగే ఏం చేస్తారండి? పూర్వం ఉన్న దగ్గర మరి ఒక అబ్బాయి స్టిఫెన్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, కిల్లంపూడి. మన కామేశ్వర భార్య కుమారి అన్నగారు అవుతాడు. ఆ అబ్బాయి స్నానం చేసేటప్పుడు అరికాళ్ళు మరి తెల్లగా తోముకుంటూ ఉండేవాడు. అరికాళ్ళు మాత్రమే కాదండి, ఎక్కువ నాకు తెలిసిన మటుకు అవ్వాయి జోళ్ళు వాడుతూ ఉండేవాడు. ఆ అవ్వాయి జోళ్ళు కూడా శుభ్రం తోముతూ కూర్చుండేవాడండి. మీరు బాగా గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కొద్ది రోజులు ఆ అబ్బాయిని నాకు కూడా పరిచయకి తిప్పుకుని నేను తీసుకెళ్ళేవాడిని బండి మీద. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం. దానివల్ల అతని స్థానం కొద్ది లేటుగా అవుతూ ఉండేదండి. నేను చాలాసార్లు అబ్బాయిని మరి కొద్ది గద్దిస్తూ ఉండేవాడిని. హల్లెలూయా. ఒక రోజుని అనుకున్న టైం కంటే లేట్ అయింది, మేము ఇద్దరు బండి మీద వెళ్తున్నాం. ఎందుకంటే బాబు నీ అరికాళ్ళతో పాటు జోడు కూడా అంతగా తోమేస్తున్నామంటే ఓ మంచి మాట చెప్పాడండి. అరికాళ్ళు ఎలాగ శుభ్రం చేసుకుంటున్నాం తెల్లగా, జోడుకు కానీ మట్టి ఉంటే వచ్చి ఏం చేస్తే అరికాలుగా అంటుకుంటుంది. కాబట్టి అరికాలు ఎంత తెల్లగా తోముతున్నాను మామయ్య గారు అంటూ ఉండేవాడు. అరికాలు ఎంత తెల్లగా తోముతున్నాను మామయ్య గారు, జోడు కూడా అంత తెల్లగా తోముతూ నాకు అలవాటు అయిపోయింది. బెటర్. అదండి దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ ఎలపటి కార్యాలే. అరికాళ్ళు తోముకుంటాం వల్ల జోడు శుభ్రంగా కడుక్కుంటాం, ఇవన్నీ శరీర శుభ్రతకు సంబంధించినవి, అంటే వెలపడవి. హల్లెలూయా. నేడుండి ప్రభు రాకడాల్సిన ఒకవేళ నేనే చనిపోతే నా శరీరం మళ్ళీ మట్టిలో మట్టి అయిపోద్ది. అది మట్టిలో మట్టి అయ్యేదాకా ఈ శరీరాన్ని ఎవరో స్నానం చేయించరు, లేకపోతే దానికి ఏమి మెలడం తగలకుండా ఎవరు కాపాడరు. కాబట్టి ఈ సమయంలో మీరు గమనించండి. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని భయము ఏ విశ్వాసి హృదయాన్ని ఏళ్తా ఉందో. ఏంటి భయం అండి? నేనొక పాపిని, నేనొక శాపగ్రస్తుడును, శాపగ్రస్తురాను, నేనొక జన్మకర్మ పాపిని. నా పితరుడైన ఆదాము అవలో
ఆజ్ఞ అతిక్రమనే పాపం చేసి పాపమునకు జీతము మరణమును సంపాదించుకున్నారు. ఆ పాప మరణ వల్ల జీతము నుండి నా తల్లిదండ్రులు నన్ను తప్పించలేరు. నాకున్న వందల వేల కోట్లాది రూపాయలు నన్ను రక్షించలేవు. నాకున్న అత్యున్నతమైన పదవులు నన్ను రక్షించలేవు. నాకున్నటువంటి ఏది ఈ లోకంలో ఏది గొప్పది, ఏ ఆస్తున్నా సరే, 1000 ఎకరాల భూమి నేను కనుగొన్న అది కూడా నన్నేం చేయలేదు. ఆ దేవుని ఆ నిత్య శిక్ష నుండి, రాబోతున్నటువంటి ఆ భయంకర శిక్ష నుండి, ఆ పాపమునకు జీతమని మరణము నుండి నన్ను రక్షించేది ఎవరు? ప్రభు ఒక్కడే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టాలని ప్రభునందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. మీకు ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గుర్తించాలి. చాలామంది పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలని ఆశిస్తూ ఉంటారు. చాలామంది ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషం నుండి కడుక్కుని పరిశుద్ధులుగా అవ్వాలని ఆశిస్తారు. కానీ ప్రియులారా, వాళ్ళు ఆశిస్తారు కానీ ఆశించినది మాత్రం చాలా మంది పొందలేరు. ఎందుకు అలా జరుగుతుందంటే వారిలో దేవుని భయము లేక. కాబట్టి మోషే భక్తుడు యోర్దాను యువతల, వారింకా కానాను భూభాగంలో ప్రవేశించుకున్న యోర్దాను యువతలే, వారు ప్రవేశించబోయే దేశంలో వారి పిల్ల తరతరముల వరకు క్షేమముగా, సుఖముగా, నెమ్మదిగా బతకడానికి ఏది చేస్తే వారు అలా బతకగలరు. ఒక్క మాట మీకు నేను చెప్తున్నానండి, బాగా మనసు పెట్టండి. ఒక విశ్వాసి ప్రవర్తన, ఏ విశ్వాసి చూడండి, ఒక విశ్వాసి ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తే అర్థమవుతుందండి. హల్లెలూయా. నా ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తేనండి నేను, నా కుటుంబము ఆత్మీయంగా వర్ధిల్లుతాం. నేను, నా కుటుంబం, నా బిడ్డలు ప్రభువుకి మహిమకరంగా జీవిస్తారు. మేము సురక్షితంగా ఉంటాము. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పొందుతూ ఉంటామండి. అర్థమవుతుందా మీకండి? కాబట్టి ప్రియులారా, దేన్ని బట్టి అయ్యా నా ప్రవర్తన ప్రభువుకి సంతోషము కలుగు చేస్తుంది కాబట్టి, నా అనుదిన జీవిత విధానము నా ప్రభువుని సంతోషపెట్టి ఆయనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆయన తప్పకుండా నా విషయంలో ఆయన మంచి ఒక మేలు చేసే ఉద్దేశం కలిగి ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, ఒక విశ్వాస జీవితంలో ఈ అంచె దినాల్లో, ఈ ఆఖరి గడియల్లో, హల్లెలూయా, ఒక విశ్వాసి ముందు చేయవలసింది ఏంటంటే చూడండి, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడేని కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి పరిశుద్ధిలో పరిపూర్ణం కావాలన్నా, దేవుని కృపను ఒకరు కాపాడుకోవాలన్నా, దేవుని దీవెనలు, ఆశీర్వాదములు నీవు చే వ్యాపారమే కానీ, నీ చేతి పనే కానీ, అన్నిటిలో దేవుడు నీకు గొప్ప దీవెనలు కలుగు చేయాలంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, ముందు విశ్వాసం కావాల్సింది దేవుని భయం. ఏ భయం అండి?
ఆ 2 కొరింథీ 7 అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నారు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం. అయ్యా, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది విశ్వాసులుగా మా పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేశారు. ఈ కష్టాల్లోంచి బయటపడిపోయాం, అదేదో నష్టం అయిపోద్దాం అనుకుంటే అంత లాభంగా మారిపోయింది, ఇలాగే పాపం చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటున్నారండి. అయ్యా, అవన్నీ కరెక్టే. కొన్ని కీడులు కలుగుతున్నప్పుడు దేవుడు తన సేవకులు ప్రార్థన ఆలకించి కీడు నీకు మేలుగా మార్చే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. నేను దాంతో ఏకీపిస్తాను. కానీ అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఈ అంచె దినాల్లో, ఈ ఆఖరి గడియల్లో ప్రియులారా, ఒక విశ్వాసి పరిశుద్ధతలో ఏమవ్వాలి? సంపూర్ణుడు అవ్వాలి. అదే టైంలో ఆత్మకు శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలి. మనలను పవిత్రులుగా చేసేది, పరిశుద్ధతలో సంపూర్ణులుగా మనల్ని మార్చేది ఏటయ్యా అంటే దేవుని భయం. కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలకి వారు ప్రవేశించబోయే కానాను భూభాగములో అది ఆ దేశం ఏమిటండి? దేవుడు వారికి ఇచ్చే దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడున్న ప్రతి లోయ, ప్రతి కొండ, ప్రతి ఎత్తు పల్లము కలిగిన ఏ ప్రాంతమైనా, హల్లెలూయా, నీవు ప్రవేశించబోవు ఆ దేశము లోయలు గల దేశం, మెట్టలు గల దేశము, పర్వతములు గల దేశము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ దేశంలో నువ్వు ప్రవేశించి అక్కడ నీవు క్షేమంగా, నీకు నీ పిల్లలకు మేలు కలుగుట కొరకు నువ్వు చేయవలసింది ఏంటంటే, నీకు నీ పిల్లలకు దేవుని భయం ఉండాలి. రెండవది, నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి. రెండవది ప్రియులారా, దేవుని మార్గాల్లో నడుచుకోవాలి బాబు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. ఏం చేయాలి? దేవుని మార్గములో నడుచుకోవాలి. చూడండి, మీకు ఒక మాట నేను చెప్తున్నాను. అనేక మంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, రోగాలతో బాధపడుతున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఎన్నో మరణకరమైన రోగాలతో బాధింపబడుతున్నప్పుడు ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని వైపు తిరుగుతూ ఉంటారండి. హల్లెలూయా. దేవా, మీరు మమ్మల్ని బతికిస్తే మేము నీకు నమ్మకంగా జీవిస్తాం. మీరు మాకు ఈ కష్టాల నుండి విడిపించి మేలు చేస్తే మేము నేను నమ్ముకుంటాం. ఇక నేను చెప్పక్కర్లేదు. ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ సమయంలో నీ మనసు, నీ నోరు ఎలా పనిచేస్తుందో నీకే తెలుసు. ఇక్కడ వినాలి. అన్ని బాధల నుంచి, అన్ని కష్టాల నుంచి దేవుడు మనల్ని సంపూర్తిగా విడిపించిన తర్వాత అండి ఏం జరుగుద్ది మీకు తెలుసా ప్రియులారా? హల్లెలూయా. అప్పుడు ఎలాంటి నడక నడుస్తామో, ఎలాగ జీవిస్తామో అది నడిచేవారికి, జీవించేవారికి బాగా తెలుస్తుంది. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఈ సమయంలో సహోదరి, సహోదరుడా, మొట్టమొదట దేవుని భయము మనల్ని ఆలాలి. రెండవది, ఆయన మార్గములో మనం ఏం చేయాలండి? అయ్యా,
ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33 వచనం చదవండి త్వరగా. కాబట్టి మీరు కుడికే గాని కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో అయ్యా ఆగ మలస మాట. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. అది మీరు చాలా జాగ్రత్తగా ఒక మేలు కలిగించు మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నప్పుడు మన విరోధైన అపవాది కుడివైపు తిరగటానికి అటువైపు నుండి నిన్ను పిలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎడవైపు నుండి ఒక పిలుపు వస్తుంది. మీరు వింటున్నారండి? కాబట్టి కుడివైపు నుండి వచ్చే పిలుపు మీద కానీ ఎడమవైపు వచ్చే పిలుపు మీద కానీ మన దృష్టి పెట్టినట్లయితే నీ ప్రయాణం ముందుకు చేరదు. అర్థమైంది మీకండి? మీరు బాగా వినాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధన విశ్వాసులమైన మనకు ఒక మంచి హెచ్చరిక ఉందండి. ఆ హెచ్చరికన్న సారాంశం ఏమిటంటే, సహోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఆ హెచ్చరికన్నటువంటి ఆ హల్లెలూయా మనకేముందండి? ఒక నూతన నిబంధన విశ్వాసులమైన మనకు ఒక హెచ్చరిక ఉంది. నీవు కుడివైపుకి ఎడవైపు నుండి దుష్టుడైన సైతాను ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. కానీ మనకున్న వాగ్దానములు ఏంటంటే, ఈ శ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగిస్తున్నా యేసు వైపే చూచుచూ మన ముందున్న పందెపు రంగములో మనం ఓపికతో పరిగెత్తదు. అయ్యా, ఇదొక పందెము రంగం. ఇది ఈ పందెపు పరుగులో ఈ పరుగును మనం ఈ పరుగులో మనం పరిపూర్ణులుగా అవ్వాలంటే, ఈ పరుగులో మన గమ్యం మనం చేరాలంటే ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మీరు వినాలండి. ఆ గమ్యమునకు మనకంటే ముందుగా వెళ్ళిన మన యేసు ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన మన ప్రభు, ఆయన ఆ గమ్యంలో చేరి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ఆ ఆసీనుడై ఉన్న యేసు వైపు ఎవరు చూస్తూ ఉంటారో వారు తప్పకుండా ప్రభు చెప్పినట్లు, నేను జయించి, ప్రకటన 3:21 రాయబడినట్లు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అనే వాగ్దానం మనకుందండి. ఆ ప్రభు దగ్గరికి మనం వెళ్తామండి. అలా వెళ్ళాలంటే ప్రియులారా, ఆ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపే చూడాలి. అలా మనం చూడకుండా మన విరోధైన అపవాది కుడి చేత్తో ఎడమ చేత్తో ఈ లోకమంతా, ఈ లోక మహిమ, ఈ లోక ధనధాన్యాలు, ఈ లోక పదవులు, ఈ లోక హోదాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అన్ని 2 చేతులతో పట్టుకుని హల్లెలూయా విశ్వాసిని పిలుస్తూ ఉంటాడండి. గో
నువ్వు ఆ యేసు వైపు చూస్తా వెళ్తున్నావు, చాలా మంచిదే. కానీ ఒక్కసారి ఇటువైపు చూడు. హల్లెలూయా. ఒక్కసారి ఏమండి, ఒక మాట, అపవాది ప్రేరేపణి మాట విని నీవైనా నేనైనా ఎవరమైనా సరే చెప్తున్నాను, ఒక్కసారి నువ్వు ఎడమవైపు తిరిగినా లేక కుడివైపు తిరిగినా ఆ సమయంలో నీ దృష్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగిస్తున్నా యేసు వైపు నుండి నువ్వు పక్కకు తిప్పవలసి వస్తుంది. అలాగాని మన దృష్టి కుడివైపుకి కానీ ఎడవైపుకి కానీ తొలగిపోతే నీవు మన ప్రభువైన యేసు వైపు నువ్వు దృష్టి పెట్టలేవు. చూడండి, ఒక మాట మీకు నేను చెప్తాను. యేసు ప్రభు వారు కన్యక మరియ గర్భములో జన్మించినప్పుడు అండి, బాగా వినాలి, తూర్పు దేశంలో 3 జ్ఞానులకు ఒక వర్తమానం ఇవ్వబడిందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి త్వరగా చదవండి వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా, ఇక్కడ మీరు ఈ 3 జ్ఞానులు తూర్పు దేశము నుండి మరి యెరూషలేమునకు వెళ్ళారు. వారికి తూర్పు దేశంలో ఒక నక్షత్రము వారికి కనపడింది. ఆ నక్షత్రము వారిని మరి యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఆ నక్షత్రం వారిని నడిపిస్తూ ఉందండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, మీరు ఒక వాక్యం తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, హల్లెలూయా. వీరు తూర్పు దేశము నుండి బయలుదేరిన జ్ఞానులు. యేసు ప్రభు పుట్టినప్పుడు వారికి మరి యోధా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు గురించి వారికి ఒక జ్ఞానం ఉంది. కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రము తూర్పు దేశమును ఉదయించి వారిని మరి ఇశ్రాయేలు దేశానికి నడిపించిందండి. వారు వెళుతూ 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 ఉన్నప్పుడు ప్రియులారా, మీరు వినాలి, ఆ నక్షత్రం పని ఏంటండి? మీరు మత్తయి 2:9 మీద దృష్టి బాగా పెట్టాలి. యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వరకు వారి ముందు నడుస్తూ ఉంది. వీరు యెరూషలేమును చూడగానే ప్రియులారా, వారి ముగ్గురులో మరి ఎవరికి వచ్చిందో తెలియదు గానో తలంపు వచ్చిందండి. మరి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఇప్పుడు యూదులకు రాజుగా పుట్టిన యేసు దగ్గరికి వెళ్తున్నాం. రాజు అంటే రాజు కోటలోనే ఉంటాడు. అది వీరికి ఉన్న జ్ఞానం. అయ్యా, వీరి జ్ఞానం ఏం చేసిందంటే, అప్పుడు పుట్టిన బిడ్డలు అంటే ఆ రోజున పుట్టిన
మగబిడ్డ మొదలుకొని 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ సావుకి ఈ 3 జ్ఞానులు కారకులయ్యారండి. అలా కారకులు కాకుండా ఉండాలంటే వారు ఏం చేయాలి? తూర్పు దేశంలో ఏ నక్షత్రం అయితే వారు చూశారో ఆ నక్షత్రము వారి ముందు నడుస్తుంది. హల్లెలూయా. మరి ఏ రోజు రాజుకు కూడా తెలియదండి ఆ సంగతి. కానీ ఏ రోజు కపటంగా ఒక మాట చెప్పాడు, ఆ శిష్యువు ఎక్కడున్నాడో మీరు కనుగొని నేను వచ్చి అతన్ని పూజించేలాగా మీకులాగా. మరి ఇంకక్కడ ఆయన ఏం చెప్పాడో నేను ఆ కథ అంతా మీకు చెప్పలేను. నాకు ఆ సంగతి తెలియపరచమన్నప్పుడు వారు కోట నుండి బయటికి రాగానే ఏం జరిగిందండి? వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందు నడిచెను. బాబు, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నూతన నిబంధన విశ్వాసులమైన మనకి దేవుడు పరిశుద్ధాత్మనే వరాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధుల్లో ఉండి ప్రభు యొక్క మార్గము గుండా నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ఏమంటే పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఇక్కడ మెలుగుతో పెద్ద చిక్కుందండి. ఇక్కడ చాలామంది పరిశుద్ధాత్మ యొక్క అసలు నిజమైన పరిశుద్ధాత్మ పొందకుండా ఏదో పొందేసి మేము ఆత్మ పొందేమని భ్రమపడతా ఉన్నారు. అలాంటి భ్రమలు ఎప్పుడు మంచివి కావు. పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధతలో పరిపూర్ణంగా చేస్తుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగిస్తున్నా యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తడానికి ఆ పరిశుద్ధాత్మను మనకు సహకారం చేస్తూ ఉంటాడు. ఆయన మనకు బోధిస్తూ ఉంటారు. ఆ బోధ ఈ వాక్యానికి కొత్త నిబంధన బోధకు అనుకూలంగానే ఉంటుంది, కానీ వ్యతిరేకంగా ఉండదు. కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డలు దేవుడు నడిపిస్తున్న చక్కని మార్గములో నడవాలి. కుడిమికి తొలగకూడదు, ఎడమకి తొలగ. తూర్పు దేశపు జ్ఞానులను నడిపించే నక్షత్రం వదిలిపెట్టి యెరూషలేము రాజుకోటను చూడగానే హల్లెలూయా, వారు బెత్లెహేముకి వెళ్ళాలంటే యెరూషలేము నుండే వెళ్ళాలి. కనుక ఆ మార్గం గుండా వారు నడిపిస్తున్నాడు. వారు తూర్పు దేశం చూసిన నక్షత్రం వారిని నడిపిస్తుంది. దాని మీదే దృష్టి పెట్టాలి. కానీ యెరూషలేములో రాగానే వారి దృష్టి మారిపోయింది. వారి దృష్టి అంతా అతడు రాజు కాబట్టి రాజగృహంలోనే పుడతాడు అనుకున్నారు. అప్పుడు వారు ఏం చేశారండి? వారిని యేసు ప్రభు శిశువుగా ఉన్న ఆ చోటుకి నడిపించే నక్షత్రాన్ని చూడటం మానేసి వారు ఏం చేశారు? వారి సొంత జ్ఞానము, సొంత ఆలోచన రాజు ఇంటికి తీసుకెళ్ళింది. ఆ రాజు యొక్క కోటలోని తీసుకెళ్ళింది. ప్రియులారా, అది అప్పుడు పుట్టిన బాలుర్లు మొదలుకొని 2 సంవత్సరాల వయసు గల శిష్యులు ఆ రోజున ఆ సమయంలో యెరూషలేములో యూదా దేశంలో మగపిల్లలు చనిపోయారండి. యేసుని చంపాలనుకున్నప్పుడు దేవుడు యోసేపుకి దేవుడు మరి ప్రత్యక్షమై ప్రభు బయలుపరిచి మరియను శిష్యుని తీసుకుని ఐగుప్తు వెళ్ళిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమయంలో మనలో ఎవరము మన సొంత జ్ఞానం కాకుండా దేవుని వాక్యం మనకి ఏది బోధిస్తుందో దాని ప్రకారంగా సాగిపోవడం, మనలను మనం ప్రభువుకి సజీవంగా అర్పించుకుందాం. ప్రభు ఈ రాత్రి మనకిచ్చిన ఈ ఆలోచన బట్టి, అలాగే రేపు జరుగు పరిచర్యలో కూడా దేవుడు మంచి పరిచర్య, ఆత్మతో సత్యంతో కూడిన పరిచర్య జరిగించినట్టు మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి దేవునికి
స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మరి రాత్రి నా గురించి ఎక్కువ ప్రార్థన చేయండి, కొంత ఆయాసం వస్తుంది. ఈ సమయంలో అందరం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. డాన్ బాబు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న ప్రభువా, మమ్మల్ని మిక్కటముగా ప్రేమిస్తున్న దేవుడవు, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రభుడవు, మీ కనుదృష్టి మాపై నుంచి మమ్మల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తున్నారు. మీ సత్యవాక్యంతో మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దేవా, మీరు నియమించిన నేనే మార్గమని చెప్పిన మార్గంలో మేము నడిచేటప్పుడు కుడిమికి కానీ ఎడమకు కానీ తిరగకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగిస్తున్న యేసు వైపే చూస్తూ మేము ముందుకు సాగిపోవటకున్న భాగ్యం దయచేయమని వేడుకుంటాం. ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచి నడిపిస్తున్న దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి ఈ బలహీనమైన ఘట్టాన్ని పక్కన పెట్టి ఆయన ఆత్మ ద్వారా మన మధ్యన జరిగించిన ఈ అద్భుతమైన పరిచయాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావం మీకు, మహిమ మీకు, ప్రభావం మీకు తండ్రి. ఇదిగో నాయన, అక్కడ ఆలస్యమైతే రేపు ఇక్కడ 20లో జరుగు ఆదివారం ఆరాధన అంతట్లో నీ సన్నిధి ఇవ్వండి. ఆరాధన గలిబిలి గందరగోళం చేయడానికి వెలపడే సంగతులు ఏమీ లోపల ప్రవేశించకుండా ప్రతి వెలపడే మార్గంలో యేసు నామములో బంధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మాతో మాట్లాడుచున్న మా దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, మీకే స్తోత్రములు నాయన. ప్రభా, మహోన్నతుడు, మహాగణుడు నాయన. అల్పులము దీనులమైన మాతో మీరు మాట్లాడుచున్నారు తండ్రి, మీకే స్తోత్రాలు. ఏది ఉత్తమమో అది మాకు తెలియజేస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ అందరి భయము కలిగి మీ మార్గములన్నింటిలో నడుచుకోవాలని మీరు మా ఎడల ఉద్దేశం కలిగి ఉన్నారు నాయన. దానికంటే మరి ఏది మీరు మమ్మల్ని అడగట్లేదు ప్రభా, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకములో సర్వము నీవై ఉన్నవి తండ్రి. ప్రభా, మేమేదో భౌతిక సంబంధమైన వాటిని మీకు ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరచలేము, కానీ మీ అందరి భయము కలిగి వారమై పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఆ శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకుని ప్రభా, ఆ విధముగా జీవించినప్పుడే నాయన మీరు మమ్మల్ని బట్టి ఆనందిస్తారని ఈ రాత్రి మరొకసారి మీరు మాతో మాట్లాడిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ అందరి భయమును మా అందరిలో నూతనముగా పుట్టించండి దేవా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారముగా, చెడుతనమును అసహించుకుని వారముగా ప్రభా, నీ చిత్తమును సంపూర్తిగా నెరవేర్చు వారంగా, పరిశుద్ధతలో సంపూర్తి చేయబడిన వారముగా నన్ను, ఇక్కడున్న మమ్మల్ని అందరినీ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు మార్చమని వేడుకుంటున్నాము నాయన. నీ అందరి భయభక్తులు కలిగిన జీవితాలు మాకు దయచేయండి. మీ మార్గములో, మీ తిన్నని మార్గములో వెళ్ళుటకు కావలసిన కృప అనుగ్రహించండి. విన్న వాక్యం మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయండి. రేపు జరగబోయే ఆరాధనలో మీ అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభువా. మీ సేవకులకు నూతనమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. ఆయా ప్రాంతాలను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రయాణ సౌకర్యం దయచేయండి. ప్రతి కీడు నుండి తప్పించండి నాయన. ఆయా పరిచర్య ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామమునకు మహిమకరంగా జరుగునట్లు మీ సన్నిధి ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఆటంకాలను, ప్రతి దుష్టుని కీడును దూరము చేయమని అయ్యా, ప్రతి దుష్టుని యొక్క తంత్రములను, ప్రతి దుష్టుని యొక్క ఆటంకములను నజరేయుడైన యేసు నామములో దూరము చేయమని అడుగుచున్నాము నాయన. మీరు కార్యము జరిగించండి, అద్భుతములు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. యేసు నామములో మీ గొప్ప కార్యములు మా మధ్యన జరుగునట్లుగా మరొకసారి మీరు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభువా. మీ శక్తిని అనుభవించుటకు మరొకసారి మీరు మమ్మల్ని స్థిరపరచండి. అద్భుతమైన మీ కార్యాలు మా పట్ల జరిగించి మమ్మల్ని నడిపించుమని మా ప్రభువును, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదలు సదాకాలం తోడే కాపాడి సంరక్షించునుగాక.
ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే పూర్ణ అపవాదికి నాశనం యేసు నామములో